అలాంటి 22 ఏళ్ళ అమ్మాయి మారాన్ చేయకుంటే ఏం చేసిన అమ్మాయికి ఏం తెలుసని ఒక మాట చెప్పమ్మా. అబార్షన్ చేయించారని నీ మొగుడికి ఆపరేషన్ చేయించలేవా నువ్వు? మేడం ఒక్క మాట మేడం. సరే ఇద్దరి జీవితాలతో ఆడుకుంటున్నారమ్మా. మేడం ఒక్క మాట, తన అబార్షన్ చేయించుకుందన్నారు కదా, నేను చెప్తా మేడం. నేను ఇప్పుడు ఎండాకాలం సెలవులకి ఇంటి పక్కూరే హైదరాబాద్ వద్దామని అనుకున్నప్పుడు తను ఏడుస్తుంది. మా వదిని పట్టుకొని ఏడ్చిందంట. ఒక టాబ్లెట్ తెచ్చేయడానికి చచ్చిపోతాడు. ఒక టాబ్లెట్ తెచ్చిస్తే ఏమైంది? నేను అడిగా, ఉంచుకుంటావా అమ్మ, నువ్వు దీన్ని ఉంచుకోవాలనుకుంటున్నావా? ఉంచుకో అని నేను అడిగానండి. అయితే ఆమె ఏమన్నా తెలుసు, అక్క లేదు. ఏమయ్యా నువ్వు మాట్లాడిన మాటలో రూప రికార్డ్ అయి ఉన్నాయి, చూసుకుపోయి ముందు ముందు ఏమన్నావు? అరే పద్మా నువ్వు బిడ్డ మళ్ళా బల సాకలేకపోతున్నాను అంటే చేపించుకున్నాను అని చెప్పింది. ఇతను ఆ మాట అన్న కూడా వచ్చింది ఈమె వాడు వద్దని అడిగినట్టు వీళ్ళిద్దరు. వీళ్ళ పెద్దకుంది మింగుతావా మింగవా అంటే వీళ్ళ మనసులో ఏముందో నాకు అప్పటికి తెలుసు వీళ్ళు ఉంచారని. అయినా దాచిపెట్టిన 2 నెలల వరకు దాచిపెట్టిన. ఎక్కడ మింగిస్తారో ఊకే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. ఊకే ఇక్కడ ఒక రోజు ఉంటే 10 రోజులు అక్కడ ఉండేదాన్ని దాచిపెట్టిన. అయినా కూడా అన్నాడు, దగ్గరకు వచ్చి బతిమలాడిండు, అమ్మా ఇగో నేను సాధలేను, నాకు ఓపిక లేదు, నాకు ఇంత భారం ఉంది, నువ్వు మింగంటే ఇక ఆ తర్వాత నా మాట ఎప్పుడు సార్ టాబ్లెట్లు మింగిచ్చేటప్పుడు ఎవరు లేరు సార్, ఎవరు లేరు. మాట నేను చెప్తున్నానమ్మా. ఈ టాబ్లెట్ వేసే రోజు నేను బతులన్నా సార్, టాబ్లెట్ వేసే ముందు ఏమో చెప్పేది, దానికి ముందు ఆమె చెప్తున్నాను. అర్థమైందా? నీతోటి ఏం మాట్లాడతాడో, నీతోటి ఎలా ఉంటున్నాడో అని ఈ అమ్మాయికి తెలుసు. ఈ అమ్మాయి మీద ఈమె జీవితం అన్యాయం అయిపోయింది. నీ భర్త ఉన్నాడు, పిల్లుండు, ఆమెకి ఒక గుర్తింపు లేదమ్మా. మాట ఉందా మేడం, నా బాధేసింది. అందరం కలిపి నన్ను పిచ్చిదాన్ని చేశారు. పిచ్చిదాన్ని అందరూ ఎవరు వచ్చినా అంత అనిపిస్తున్నారండి నన్ను పిచ్చిదాన్ని. అమ్మాయి అయిపోతుంది సార్, కొన్ని రోజులకి అయిపోతుంది అయ్యా, ఏమీ కాదు. అమ్మా ఇతను మోసం చేయడాన్ని స్ట్రాంగ్ గా కేసు పెట్టి వెళ్తావా, సెటిల్ తీసుకెళ్ళిపోతావా? నేను ఎవరి మీద కేసు పెట్టను, నేను అనాథాశ్రమానికి చేర్పించాను.